నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి. చందమామ కథ చెప్దామా? ఓ. పూర్వం ఒక కోయపల్లెలో, ఒక చిన్న పల్లెటూరులో ఒక కోయవాడు ఒక ఆయన ఉండేవాడు. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టాక భార్య చనిపోతే ఆయనకి చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటారు, చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆడది లేకుండా ఎట్లా చేస్తావు, నువ్వు వేటకెళ్తావు, నువ్వు ఊళ్ళోకి వెళ్తావు, అడవిలోకి వెళ్తే పిల్లల సంరక్షణకు ఆడది ఉండద్దు, ఇంటికైనా ఆడది ఇంటికి ఇల్లాలు ఉండాలని పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. రెండో పెళ్ళి చేస్తే అదొక రాకాసి. ఆవిడికి సవితి పిల్లలంటే గిట్టేది కాదు. ఈ పెద్ద పిల్లలిద్దరు, ఒకడు సింగన్న, పిల్ల పేరు దుర్గాలు. సింగన్న తెలివైన వాడు, కొంచెం తప్పించుకోవటాలు అవి చాతొచ్చిన వాడు. ఆ దుర్గాలు తెగ ఏడ్చేది చిన్నపిల్ల తల్లి, సవితి తల్లి పెట్టే బాధలకి. అన్నిటికీ కసిరి కొట్టేది, వేళకి పెట్టేది కాదు, సగమే పెట్టేది. ఏదైనా తింటే ఎంతసేపు తింటావనేది, పని చేయించేది, బాగా చిన్నపిల్లతో అన్ని పనులు చేయించేది. దాని చేతులు పుళ్ళు పడిపోయి కాళ్ళకి దెబ్బలు తగిలి ఏడ్చుకుంటూ ఉండేది. పాపం సింగన్నకు బాధగానే ఉండేది. అయితే ఈ చెల్లెని తప్పించగలిగినంతసేపు తప్పించేవాడు, ఇది లేకపోతే లేదు. ఈ సవితి తల్లికి ఏమనిపించిందంటే, వీళ్ళని ఇట్లా ఏడిపించుకు తింటాం ఎందుకు, వీళ్ళని పీడ విరగడి చేసేసుకుందాం అని చెప్పి ఓ తెలిసిన చుట్టాల అబ్బాయిని ఒకరిని పిలిచి, ఒరే వీళ్ళని అడవిలోకి తీసుకెళ్ళాలిరా అని చెప్పి. పిల్లాడికి ఏం చెప్పింది, మనకి మందులు ఏవో కావాలి, మందులు నూరుకోవాలి, ఆ మందులకి కావాల్సిన మొక్కలు అడవిలో ఉంటాయి, పనివాడు వస్తాడు, నువ్వు వాడితో వెళ్ళు అని చెప్పింది. నువ్వు ఒకటే ఏం పోతావు, చెల్లిని కూడా తోడు తీసుకెళ్ళు అని చెప్పి చెల్లెల్ని కూడా పంపించింది. వాడు పిల్లాడు ఇదేదో ఎత్తేస్తుంది అనుకుని వాడు ఆడుకునే ఇవి ఉంటాయి, రాళ్ళు, గులకరాళ్ళు, ఆటలాడుకునేవి, అన్ని గులకరాళ్ళని జేబులు పోసుకున్నాడు. వెళ్ళే దారిలో ఒకటి వేసుకుంటూ వెళ్ళాడు. ఆ పనివాడు ఏం చేశాడు, అడవిలో ఒక చెట్టు కింద తీసుకెళ్ళి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను మళ్ళీ వస్తా, అక్కడెక్కడికో వెళ్ళి ఆ మొక్కలు ఏవో పీక్కొస్తానని ఇంకో దారి గుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిన దారినే మళ్ళాడు అనుకో, పిల్లాడికి అర్థం అవుతుంది, కొంచెం పెద్దవాడు కదా, ఓ 10-11 ఏళ్ళ వాడు, 11-12 ఉన్నాయి. పిల్లకు ఒక 7 ఏళ్ల పిల్ల, 6-7 ఏళ్ళు ఉంటాయి. ఆ నుంచి ఈ పిల్లాడు ఏం చేశాడు, కొంచెం చీకటి మసలేసరికి ఓహో వీడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఈ రాళ్ళు వేసాడు కాదు, ఇవి ఒక్కొక్క రాయిని వెతుక్కుంటూ, రాత్రికి వెన్నెల్లో కొంచెం మెరుస్తున్నాయి వేసిన రాళ్ళు, తను వేసిన వాటిని వాడు గుర్తుపడతాడు కదా, రోజు ఆడుకునే గులకరాళ్ళు, ఆ దారి వెంబడే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడలేక ఇంటికి వచ్చిన పిల్లల్ని చూసి రుసరుసలాడిపోయింది సవితి తల్లి. ఏదో తిట్టింది. ఒక 4 రోజులు గడిపాక మళ్ళీ ఇంకొకరిని కేకేసింది. అయితే ఈసారి ఏం చేసింది, సమయం ఇవ్వాల. పిల్లాడికి ముందు రోజే చెప్పింది అనుకో, వాడు ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాడు వెనక్కి వచ్చేయటానికి. అప్పటికప్పుడు నువ్వు వెళ్ళమని పంపిస్తే వీడేం చేశాడు, వాళ్ళ అమ్మ ఆవిడేం చేసింది, పిల్లడికి రొట్టెలు ఒత్తి, మాడిపోయిన రొట్టెలు అంత బెల్లము ఇచ్చింది. వీడేం చేశాడు, ఆ రొట్టెలు చిన్న చిన్న ముక్కలు చేసి వెళ్ళే దారిలో వేసుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ రెండో పనివాడి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి ఎటో పోయాడు, ఇక రాల. వీడు రొట్టెలు వెతుక్కుంటూ వెనక్కి వద్దాం అనుకున్నాడు. కానీ అడవిలో ఈ రోడ్ల మీద పురుగులు, చీమలు అవి ఇవి ఉండవు, తినేసినాయి. రొట్టెలు కాస్త ముక్కలన్నీ పిండి అయిపోయి ఎవరిది వేడి దారిని పట్టి అవి పోయినాయి. దారి కనపడలా. ఇకేం చేస్తాడు, వెతుక్కుంటూ ఈ చెల్లెల్ని వెంటేసుకుని ఏవో 2 కాయలు ఏవో కనపడితే ఆ 2 కాయలు, బెల్లం ముక్క ఒకటి ఉంది, బెల్లం ముక్క పెట్టి చెల్లెలకి తినిపించాడు. వాడు నడవడం మొదలుపెట్టాడు. వెళ్ళగా కొంచెం వెన్నెల రాత్రులు వాడికి ఒక పెద్ద దేవాలయం ఒకటి కనపడింది. దేవాలయం నిండా సజీవ శిల్పాల్లాగా ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఏమిటో సరే ఏమన్నాడు, చెల్లెల్ని కొంచెం గట్టెక్కించి నుంచోబెట్టి దాని మీదగా ఏవో చెట్లు కనపడుతున్నాయి, పైకి ఎక్కితే వెలుతురు బాగా కనపడుతుంది, ఇంటికి దారి కూడా కనపడుతుంది, నువ్వు ఇక్కడే నుంచో అని ఆ గోపురం మీదకి ఎక్కాడు. ఎక్కేసరికి అలా అన్ని బొమ్మలు, మనుషుల బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి. అవి ఎక్కి ఓ పక్క నుంచి ఓ చెట్టు ఏదో ఇట్లా వాలి ఉంది ఆ గోపురం మీదకి, దానికి నిండా కాయలు కనపడుతున్నాయి. పిల్లాడు ఏం చేశాడు, ఆశకి ఆకలిస్తుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం పాపం, ఆ రొట్టెలు తినలేదు, ఇంత బెల్లం ముక్క నోటేసుకుని అంత బెల్లం చెల్లెలకే పెట్టేశాడు. కాయ ఒకటి పట్టుకు లాగబోయాడు, కాయ కోసేసరికి గంటలు గణ మోగిపోయినాయి ఆ దేవాలయంలోకి. కాయ కోయగానే మోగేసరికల్లా ఆ దేవాలయం లోపల నుంచి ఒక గూడల్లి ఉంది. ఒక ఆవిడ బయటకు వచ్చి, ముస్సిలి మామ, అయ్యో ఎవర్రా పిల్లలు, ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చారా అని కేకేసుకుంటూ వచ్చింది. కింద నుంచున్న 6-7 ఏళ్ల చిన్నపిల్ల, పైన ఎక్కిన కొంచెం పుష్టిగా ఉన్న పిల్లవాడు కనపడేసరికల్లా కేకేస్తుంది, రండ్రా మా నాయనే అడవిలో తిరుగుతున్నారా, దారి తప్పిపోయారా, రండి అని లోపల తీసుకుపోయింది. చక్కగా
సుష్టుగా అన్నం పెట్టింది. పప్పు కూర అన్నీ వేసుకుని శుభ్రంగా తిన్నారు. తెల్లవారు లేచి మా ఇంటికి వెళ్ళిపోతామవ్వా అని చెప్పాడు. అలాగేరా అంతకంటేనా అంది. కానీ తెల్లారి లేవల సింగన్న. తెల్లవారేసరికల్లా ఒక గూడు లాంటి దాంట్లో ఎలా ఉందంటే అది ఒక జైలల్లే ఉంది, గుహల్లే ఉండి జైలల్లే ఉంది. మంచానికి వేసి తాళ్ళకేసి కట్టేసి ఉన్నాడు వాడు. ఏ మంచం మీద పడుకున్నాడో ఆ మంచం మీద తాళ్లతో కట్టేశాడు. అయ్యో, తను జైల్లో ఉన్నట్టు అర్థమైంది వాడికి. తాళ్ళు తెప్పి చూస్తే కనపడుతోంది. ఏం చేస్తాడు, మంచం మీద పడి ఉన్నాడు. చెల్లి లేదని బాగా ఇదైపోయాడమ్మో, చెల్లి ఏమైపోయిందని. అది మాత్రం అటు ఇటు తిరుగుతోంది. దాన్ని కట్టేలా దీనికి ఇంతలా తాళం వేశారు ఈ జైలుకి. అక్కడి నుంచి ఆ పిల్లతోటి ఆ పని ఈ పని అన్ని పనులు చేయించేది ఆ ముసలిది. చెల్లెలు అన్నయ్య లేకుండా బయటికి పారిపోయి అదేం చేస్తుంది, అదే అంత ధైర్యం లేదు. పైగా పిరికి పిల్ల, అన్నిటికీ ఏడుస్తుంది అది. అన్న ఇక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడక్కడే తిరుగుతోంది. దానికో ముద్ద పెట్టేది. అక్కడి నుంచి వీడికి మాత్రం తిండికి లోటు లేదు. ఒక పూట ఏం చేసింది, మర్నాడు ఆ మంచం నుంచి ఊడదీసి చేతులు కట్టేసి ఆ గోడ కానించి కూర్చోబెట్టింది. వాడు అక్కడక్కడే తిరగచ్చు కానీ జైలు నుంచి బయటికి రాకూడదు. రోజు మంచిగా వంట చక్కగా చేసి వీడికి తినిపిస్తుంటే సరే బాగానే చెల్లెలే పట్టుకొచ్చేది. ఏం చేసావు పని, వాళ్ళు నువ్వేం తిన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అది చెప్పేది. ఆ పని చేసా ఈ పని చేసా, అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా, అవి తిన్నా అని అన్నయ్యకి అన్నం పెట్టేది తీసుకొచ్చి. రోజు చెల్లెలే మోసుకొచ్చేది. 3 రోజులకు ఒకసారి ముసలిది వచ్చి ఏదిరా అబ్బాయి నీ చేతి వేళ్ళు నాకు అందించు అని అడిగేది. అది కొంచెం చీకటిగా అనిపించేది. చేతి వేళ్ళు బయటకు పెడితే ఆ చేతిని ఇలా ఇలా నొక్కి చూసి ఇంకా బలవలా అనేది. వీడేం చేశాడు, ఇదేదో ఎత్తేసిందని ఆ లోపలంతా చీకటిగా ఉందిగా అటు ఇటు చేతులు కదిపి చూస్తే ఏవో ఎండు కట్టెలు పుల్లలు చాలా ఉన్నాయి. ఓ పుల్ల తీసి సన్నగా ఉన్నదాన్ని ఏదైనా నీ చెయ్యని దిచ్చు అనగానే ఆ పుల్లని దించడం మొదలుపెట్టాడు. ఆ ఎండు పుల్ల నొక్కి చూసి ఇంకా బలవలేదు అనేది. సరికి ఇది ఏదో చేస్తోందని అనిపించింది. అయితే ఏం చేస్తుంది, దుర్గాలు ఉందిగా పిల్ల, అటు ఇటు తిరుగుతూ అది చెప్పింది. అన్నయ్య ఇవాళ ముసలిమామ ఏం చేసిందో తెలుసా, పెద్ద పొయ్యి ఉంది లోపల, ఎక్కడో లోపల గదిలో. పొద్దున పేడ మోసుకెళ్తోంది. ఎందుకో పేడ మోసుకెళ్తోందని నేను కూడా వెళ్ళాను. ఆ పేడ తట్ట ఇంత తట్ట ఈ పిల్ల మొయ్యలేదని అదే మోసుకెళ్తోంది ముసలమ్మ. పెద్ద పొయ్యి ఉంది, పొయ్యి అంతా అలికింది నున్నగా, కింద మంట పెట్టాలి దానికి, పైన ఇంత పెద్ద మూకుడు ఉంది. ఎంత పెద్ద పొయ్యో ఎంత పెద్ద మూకుడో అని చెప్తే అమ్మో ఇదేదో వేస్తోంది వేషం అనుకున్నాడు. మళ్ళీ ఆ రోజు అలికిందని చెప్పిందిగా, మర్నాడు ముసలిమామ ఈ కుర్రాడిని అరే నీ చెయ్యని తెచ్చగానే వీడు ఎండు పుల్లు అందించాడు ఎప్పట్లాగానే. అందించేసరికి నొక్కి చూసి బలవకపోయినా సరే ఇవాళ రాత్రి కవళిచ్చేస్తా అన్నది. అనేసరికి అమ్మో ఏదో చేస్తోంది అనుకున్నాడు. సరే చీకటి పడ్డాక ఏం చేస్తుంది, వరే నాయన బయటికి రారా, మీ చెల్లేమో చిన్నపిల్ల, నేనేమో ముసలిదాన్ని, నాకు ఓపిక లేదు, పొయ్యి వెలిగించాలి, అది పొయ్యి దగ్గర కూర్చొని విసురుదు కానీ రా అని పిలిస్తే తీరావాడు వెళ్ళి చూసేసరికల్లా ఆ పెద్ద మూకుడు, అది ఇంత సామాన్యం కాదు, ఒక మంచి బట్టేంత మూకుడల్లే ఉంది. అది దాంట్లో నూనె పోసి పొయ్యి ఎక్కించింది. అక్కడి నుంచి కింద మంట పెట్టింది. ఆ పొయ్యి ఎంత పొయ్యి, పెద్ద గుహలాగా ఉంది. దానికి తలుపులు కూడా ఉన్నాయి. తలుపులు తీస్తారు. ఈ మన చైనా వాళ్ళ కథల్లో కనపడుతుంటాయి, ఈ మన చైనా వాళ్ళ వీడియోల్లో అడుగుని మంట పెట్టి నిప్పంతా తీసేశాక కేకులు బిస్కెట్లు అవన్నీ లోపల పెట్టి అవెన్ లాగా ఉంటుంది అన్నమాట, వేడిగా ఉంటుంది, తలుపులు వేసేస్తారు. అట్లా తలుపులు ఉన్నాయి దానికి. దీన్ని విసురుదు అనేసరికల్లా వీడన్నాడు, ఆ విసరటం మాకేం తెలుసు, మేము కోయవాళ్ళం కదా, అసలు పొయ్యే తెలీదు మాకు, ఇదేమిటో విచిత్రంగా ఉంది, పొయ్యి విసురు అని నువ్వే అంటున్నావు, విసరటం ఎలాగో కూర్చుని చూపించు, నాకు తెలియదు అన్నాడు. చేత్తో విసరాలి రా. సరే ఎక్కడ విసరాలి, చెయ్యాలి కదా, అదేదో నువ్వు చేసి చూపించు నేను చూస్తానన్నాడు. అనగానే ముసలిది ఏం చేస్తుంది, ఓరిని 12 ఏళ్ల కుంకవి నీకు అది కూడా రాదుట్రా అని చక్కగా ఆ పెద్ద పొయ్యి ఎదురుగుండా చిన్న పీట ఉంటే పీట మీద పొందిగ్గా ఇట్లా గొంతు కూర్చుని విసిని కనిపెట్టి ఇట్ట విసురుతూ ఇట్టాగే రాను. ఈ పిల్లాడు ఏం చేశాడు, పక్కన నుంచి చూస్తున్నాడు కదా, ఈ ముసలమ్మ నా పీట మీద నుంచి ఒక్క తోపు తోసాడు ఆ పొయ్యిలో పడేటట్టుగా. అది ఎంతుంది, గంగాళం అంతా నోరు తెరుచుకుని ఉంది ఆ పొయ్యి. ఈ ముసలిదేళ్ళ పొయ్యిలో పడంగానే వీడు దాన్ని ఒక కర్రపేట పెట్టి లోపలికి తోసేసి తలుపులు వేసేసాడు. లోపలికి వెళ్ళిపోగానే గంటలు గణ 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 మోగటం మొదలుపెట్టినాయి. అంతకుముందు గంటలు ఎప్పుడు మోగినాయి, వీడు మామిడికాయ కోసినప్పుడు, పండుగ వస్తున్నప్పుడు. అక్కడి నుంచి ఆ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ మనుషులైపోయినాయి. అందరూ మనుషులే. అందరూ బిలబిల్లాడుతూ పరిగెత్తుకొచ్చారు.
ఏదో అయ్యింది ముసల్దానికి, అందుకే మేము ఇలా మామూలుగా అయిపోయామని వెతుకుతూ లోపలికి వచ్చేసి వీడేం చేశాడు, ఈ లోపల ముసల్దాన్ని తోసేశాక ఈ చెల్లెలు చేయిపుచ్చుకుని ఇది ఎక్కడుంది, మామూలుగా వీళ్ళు రోజు తిరుగుతున్న చోట్లేదు, ఎక్కడో లోపల ఉంది. వీడు గుళ్ళోకి రావటమే వాడికి తెలుసు. ఆ గోపురం లోపలికి అదో గుహలా ఉంది, అది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వీడు బయటకు వచ్చేసరికి గోపురం మించి మనుషులంతా దిగేశారు కిందకి. భలే 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 పని చేసావు, ఏం చేసావు ముసల్దాన్ని అని అడిగారు. ఏం చేసావంటే నేను పొయ్యిలో దోసేసానంటే పదా పొయ్యి ఎట్లా ఉందో చూద్దామన్నారు. అక్కడ ఏమైందో, పొయ్యిలో ఏమైందో చూడాలిగా. ఈ గుంపంతా వచ్చారు మనుషులు, పిల్లలు కాదు మనుషులే వాళ్ళంతా. వాళ్ళు ఈ పిల్లాడు పిల్ల మళ్ళీ లోపలికి వెళ్తే ఆ పొయ్యి కాస్త ఒక విచిత్రమైన పెట్టెలాగా మారిపోయి ఉంది. పెట్టెల్లే కనపడుతోంది. దాని మీద రాసుంది, మాయదారి ముసల్దాన్ని మట్టు పెట్టిన మహానుభావులారా, నా మీదకి ఎక్కండి, ఈ గద్దె మీద ఎక్కి కూర్చోండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తా, ఏం కావాలంటే అది ఇస్తా. అనగానే చుట్టూతా చేరిన వాళ్ళని చప్పట్లు కొట్టారు. మీరే మహానుభావులు, మా ఎవరి వల్ల కాలేదు, ఎక్కండి ఎక్కండి ఎక్కి కూర్చోండి అని ఈ పిల్లాడిని ఎత్తి దాని మీద కూర్చోబెట్టి ఆ దుర్గాల్ని కూడా ఎత్తి దాని మీద కూర్చోబెట్టారు. మా ఇంటికి వెళ్ళాలి అనగానే ఆ పెట్టె బొక్క వదుటనే లేచేసి ఇంటికి తీసుకెళ్ళి రైమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఒక పల్లకిలాగా అయిపోయిందనమాట. అది మోసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఎప్పుడైతే ఈ పిల్లలు ఆకాశంలో నుంచి దిగేసరికి ఏవో మాయలు మంత్రాలు జరిగిపోతున్నాయి. అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయి 10-15 రోజులు అయిపోయింది కదా. చుట్టుపక్కల వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు పిల్లల్ని పొట్టను పెట్టుకున్నామని. మొగుడు కూడా తిడుతున్నాడు. పిల్లలు చూడంగానే సవితల్లి లేచకమైంది, పరిగెత్తుకుంటూ పారిపోయింది అక్కడి నుంచి. తండ్రి పిల్లలిద్దరినీ కావలించుకున్నాడు. చచ్చిపోయారు అనుకున్నాను రా నాయన, ఎలా తిరిగి వచ్చారంటే జరిగిందంతా చెప్పారు. ఆ పెట్టె ఏది అడిగితే అది ఇస్తుంది. వాళ్ళకి ఏముంటాయి సింపుల్ కోరికలు, ఏదో మాంసం కూర అన్నం అవే కావాలి. పల్లెటూరి వాళ్ళు కదా, వాళ్ళకి కావాల్సింది కోరుకుని ఆ ఊరికి కావాల్సినవి చేసుకుంటూ పిల్లలిద్దరూ తండ్రితోటి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. చిన్న కథ కదా. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ రమ్మగారు, ఏదైనా ఒక మంచి స్టోరీ చందమామ కథ చెప్తాం. అలాగే. ఒక ఊళ్ళో భార్య భర్త కాస్త పెద్దవాళ్ళు. ఊళ్ళో ఏదో చిన్న వ్యవసాయం ఉంది. 3 అబ్బాయిలు వాళ్ళకి. అయితే ఒక పట్టణానికి ఆనుకునే ఉన్న పల్లెటూరు. సాధారణంగా అట్లా ఉంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవును. తిరుపతి లాంటి ఊళ్ళలో అప్ అండ్ డౌన్ చేసి పల్లెటూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది కనపడతారు. ఇప్పుడు మా చిట్టుగూడూరులో కూడా అంతే, బందరెళ్ళి బెజవాడ వెళ్ళి ఉద్యోగాలు యూరు పామరు వెళ్ళేవాళ్ళు. ఇది ఏముంది బస్సు ఎక్కి వెళ్తాం, ఏదో బండి వేసుకెళ్తాం అలా భావిస్తారు. అవును, సహజంగా అంతే కదా. ఊళ్ళో అయితే ఏదో ఇంటద్దు ఉండదు, కరెంటు ఖర్చులు తక్కువగా ఉంటాయి, మరి కూర నార అన్నీ ఉంటాయి, ఫ్రెష్ పాలు, ఫ్రెష్ నీళ్లు, ఫ్రెష్ గాలి, ఎన్ని ఆలోచిస్తారు. పైగా అమ్మ నాన్న అలవాటైపోయిన ఇల్లు. ఇలా ఆలోచించుకుని ఈ పిల్లల్లో ఒక అబ్బాయి ఏమో కొంచెం టౌన్ దాకా వెళ్ళకుండానే ఓ పాల సంఘంలో ఉద్యోగం ఒకడికి, టౌన్లో ఊరి చివరి ఉద్యోగం ఇంకొకడికి, ఓ వ్యాపారస్తుడి దగ్గర హెల్పర్గా ఉన్నాడు ఇంకొకడు. ఓకే. 3 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కోడళ్ళు వచ్చారు. వరుసగా 3 కోడళ్ళు ఊళ్ళోనే ఉంటున్నారు. ఇల్లు పెద్దదే వాళ్ళది, ఇల్లు పెద్దది. ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాయి. వంట కలిసి చేసుకోవాలి, కలిసి పనులు చేసుకోవాలి. మా అత్త మామ ఏం చేసేవాళ్ళు, ఇంట్లో సవరించడానికి ఆడపిల్లలు ఉన్నారు కదా కోడళ్ళు. సాయంకాలం 4 దాటంగానే మెల్లిగా ఇద్దరు లేచి ఫలహారం చేసి గుళ్ళోకి పోయేవాళ్ళు. గుళ్ళో సాయంకాలం దేవుడి దర్శనం చేసుకుని స్నేహితులతో వాళ్ళతో వెళ్తూ మాట్లాడుకుని పురాణ శ్రవణం చేసి హారతి అందుకుని 7 గంటలు దాటాక కొడుకులు కూడా అప్పుడే టౌన్ నుంచి పట్టణం నుంచి వస్తుంటే వాళ్ళ ముగ్గురితో కలిసి వీళ్ళిద్దరు కూడా ఇంటికి నడిచి వచ్చేవాళ్ళు. చీకటి పడ్డాక పిల్లలు తోడొచ్చేవాళ్ళు అనమాట. అట్లా ప్రతిరోజు అత్తమామ వెళ్ళిపోయేవాళ్ళు. ఈ 3 కోడళ్ళకి సాయంత్రం ఏవో కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు అయిపోయాక ఇంకేముంది అసమా ఓసమా కబుర్లు చెప్పుకుంటారు. అది పెద్ద పెరడు, విశాలమైన ఇల్లు, ఒక పెద్ద ప్రహరీ. దూరంగా వచ్చేవాళ్ళని చూసి వీళ్ళు మాటలు మానేసి పనిలో కూడా పడచ్చు. ఓకే. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్న సంగతి పక్కింటి వాళ్ళకి గిక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. ఊళ్ళల్లో ఇల్లు పెద్ద పెద్దవి, అవును, దొడ్లు పెరళ్ళు విశాలమైనవి కదా. 3 కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఇంక ఎన్నాళ్ళు ఈ పల్లెటూరులో పడి ఉంటాము అనిపించేది. పోనీ 7 కాపురం పెడదామంటే మొగుళ్ళు ఒప్పుకోరు. అసలు పట్టణంలో ఉద్యోగం, పట్టణంలో కాపురం పెడతాడని చేసుకున్నాను పెళ్ళి, ఈయనేమో తీసుకొచ్చి ఈ ఊళ్ళో పడేశాడు, తను మాత్రం తిరిగి వస్తాడు రోజు కులాసాగా. అలా అనిపిస్తుంది. రోజు బయటికి వెళ్ళే మగవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకు ఒక మంటగా ఉంటుంది. వీళ్ళు వెళ్తున్నారు కదా అనిపిస్తుంది. అదే కాదు, ఉద్యోగస్తులైన ఆడవాళ్ళకి కూడా ఈ తిప్పలు ఉంటాయి. రోజు ఆఫీస్కి వెళ్తాం మనం, ఎప్పుడైనా ఆదివారం బయటకు వెళ్తే రోజు తిరుగుతావుగా, ఈ ఒకరోజు ఇంట్లో ఉండొచ్చు కదా అలా మాట్లాడతారు. రోజు వెళ్ళేది ఎవరు తిరుగుతారు? ఆఫీసులకి ఉద్యోగాలకి వెళ్ళాలంటే ఆ హైరాన్లో పోతారు.
ప్రపంచాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. అవును. కానీ అలా అనిపించదు ఇంట్లో ఉండే వాళ్ళకి. ఈ కోడళ్ళు ముగ్గురు ముక్కులు మూతులు విరుచుకున్నారు, మాట్లాడుకున్నారు, సణుక్కున్నారు, గందరగోళపడ్డారు. పడ్డాక ఎట్లా అగైనా సరే అత్తమామనిచ్చి వీళ్ళని మనతో ఉంచుకోకూడదు అనేలాగా చెయ్యాలి. ఓహో. ఏం చేద్దాం? ఇప్పుడు పోట్లాడామనుకో మొగుళ్ళు ఒప్పుకోరు, ఉమ్. వేరుపడదామనుకో వాళ్ళు ఒప్పుకోరు. పైగా పుట్టింటి వాళ్ళు పిలిచి పంచాయతీ పెట్టిస్తారో ఏం పాడో. పైగా ముగ్గురు చెప్తే ముగ్గురు చెడ్డైపోతారు, ఎవరో ఒకళ్ళు చెప్తే ఆ ఒకళ్ళు చెడ్డవుతారు. ఎట్లా? బాగా ఆలోచించారు. ఈ తోడుకోడళ్ళు ఇద్దరు కజిన్స్ కూడా. ఓకే. అందుకని అట్లా కాదు ఇట్లా కాదని ఒక వారం 10 రోజులు సుదీర్ఘంగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చారు. అత్తగారు పని చెప్తుందా, పని చేయకుండా మానేద్దాం అనుకున్నారు. పని చేయకుండా మానేస్తే మొగుళ్ళు ఒప్పద్దు. ఉమ్. సాయంత్రం వచ్చేసరికల్లా మీ ఆవిడేమీ చెప్పిన పని చేయట్లేదురా అని చెప్తుంది అత్తగారు. అప్పుడు ఎట్లా? అందుకని చెప్పిన పని చెయ్యాలి, చేయకూడదు కూడా. ఓహో. సహాయ నిరాకరణ ఏమిటి? నేను చేయను అంట. నుంచోవాలి కానీ చేయకూడదు. ఆ. ప్లాన్ పెట్టుకున్నారు. సరే ముగ్గురు ఆ రోజు నుంచి స్టార్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆవిడ అమ్మాయి పొయ్యి వెలుగుతుందో లేదో చూసి రావే అంటే చూస్తుంది, వస్తుంది. ఉమ్. వెలుగుతుందో లేదో చెప్పదు. చూసి రమ్మన్నారు, అంతే అయిపోయింది. అక్కడి నుంచి మామగారికి అన్నం పెట్టుంటే అన్నం ఒకటి పెడతారు కంచంలో, పప్పు కూర పులుసు ఏం వేయరు. అన్నం చెప్పారు అంతే. అంతే. అక్కడి నుంచి కూర మాడుతోందేమో చూసిరామంటే చూసొస్తుంది. తిప్పటం గిప్పటం ఏం లేదు. ఏమీ లేదు. అన్నం దించేవే ఉడికిపోయి ఉంటుందంటే అన్నం దించి పక్కన పెడుతుంది, పొయ్యి ఆర్పదు. అది కదా పద్ధతి. ఉమ్. అన్నం దించి పక్కన పెట్టాక మిగిలిన కూరలు అన్నీ అయిపోతాయి, అన్నం తర్వాత వండుకుంటారు. కూర పులుసు వండేసి చివరికి అన్నం కాసంటే ఎక్కిస్తారు వేడి వేడి అన్నం కోసం. అది దించి నిప్పులు ఇవసరికి లాగి నీళ్లు చల్లేసేయాలి. అదేం అదే చేయలేదు. లేదు. ఇల్లు అలకవే అంటే అలుకుతుంది అంతే. ఊడవ్వే అంటే అన్ని గదులు ఊడ్చి పోగో చోట పెడుతుంది. పోగెత్తు అంటేనే ఎత్తుతారు, లేకపోతే ఎత్తరు. మంచి కోడళ్ళండి కదా మరి వాళ్ళ ప్లాను. అదే కదా. ఆ. అన్ని పనులు అంతే. వాకిలి ఊడ్చి ముగ్గేయి అంటే ఊడ్చి ముగ్గేసి వచ్చింది. నీళ్లు చల్లదని నువ్వు చెప్పలేదు కదా మామయ్య, నువ్వు చెప్పలేదుగా అంటుంది. పంచి ఇచ్చాడు, పంచి ఆరేయమ్మా అన్నాడు. పంచి ఆరేయమ్మా అంటే అది విప్పిన పంచి తీసుకెళ్ళి ఆరేసింది. అదేంటి ఆరేసా ఉతకలేదంటే ఉతకమని నువ్వు చెప్పలేదుగా, ఉమ్. నువ్వు చెప్పలా. అన్ని పనులు అంతే, తెలివితేటలు. ఆ. ఇక చూశారు అత్త మామ. ఓ 15 రోజులు చూశాక ఒకరోజు గుడి నుంచి వాకి నుంచి రోజు మాట్లాడుకుంటారుగా, పిల్లలతోటి మాట్లాడుకునేందుకు బెస్ట్ టైం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ తెలివితేటలు అవి. గుడి నుంచి వచ్చేటప్పుడు కొడుకులకు చెప్పారు, అయ్యా కోడళ్ళ పద్ధతి ఏమిటో తెలియరాకుండా ఉందిరా, ఏ పని చెప్పినా సగమో పావో చేస్తున్నారు, వాక్యాన్ని తప్ప వాక్యార్థంలోకి వెళ్ళటల్లా వాళ్ళు. నువ్వు చెప్పిన సెంటెన్సే చేయకపోవట్లేదంటే చేయకపోవటం కాదు, చేస్తున్నారు. ఎలా చెప్పాలి? బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి కత్తిపీట పక్కకు పెట్టి అవన్నీ చెప్పాలి. ఎట్లా చెప్పగలుగుతారు? అమ్మాయి బీరకాయ తరుగు అంటారు, చెక్కు తీయి అది చెప్పాలా ఎవరైనా? చెక్కులు ఎత్తు కూడా చెప్పక్కర్లా, అవన్నీ చేసేయాలి. చేయటం లేదు, ఇట్లా చేస్తున్నారు, చాలా సతాయింపుగా ఉన్నారయ్యా, వాళ్ళకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదల్లే ఉంది అని చెప్పారు. చెప్తే సరే అమ్మ ఒక 15-20 రోజులు ఆగు, చూద్దాం, మేము కూడా చూస్తామన్నారు. కానీ వీళ్ళు మొగుళ్ళతోటి చక్కగా ఉన్నారు, అమ్మాయిలు భర్తలతోటి బాగున్నారు. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక 20 రోజులు గడిచేసరి కల్లా సంక్రాంతి పండుగ వస్తుంది. పండగకి 10 రోజుల ముందే భర్త అడిగాడు పెద్ద కోడల్ని, ఏమే నీకేం కావాలి, నీకేదంటే ఇష్టం పండక్కి అన్నాడు. కంచిపట్టు చీరలు చాలా ఇష్టం, కంచిపట్టు చీర కొనండి అని. ఊరుకున్నాడు. అక్కడి నుంచి రెండో కోడల్ని రెండో అబ్బాయి అడిగాడు. ఈవిడ ఎప్పటి నుంచో జత గాజులు చక్కగా వెడల్పాటివి చేయించుకోవాలని చాలా కోరిక, బంగారు గాజులు. బాగుంది సరేనన్నాడు. మూడో కోడలేమో చంద్రహారాలు చెప్పింది. తర్వాత ఆ అబ్బాయిలు మాట్లాడలా. వీళ్ళకి కోడళ్ళకి ఏమన్నది, అయ్యో కంచిపట్టు చీర చెప్పాను, ఏ రంగు తెచ్చేస్తాడో ఏమిటో, సరిగా రంగులు ఫలానా రంగులు కావాలని చెప్పాలి కదా, ఆవిడ అడగకుండా ఎట్లా చెప్తామని చూస్తున్నారు. ఏ రంగు ఫలానా రంగు అని చెప్పలేదు అని పెద్ద ఆవిడే. గాజుల్లో పలానా మిరియం డబల్ మిరియం చేతే కావాలని చిన్నావిడే. అక్కడి నుంచి చంద్రహారాల్లో గుండ్రటివే పెద్దవే చిన్నవే కోలవే. చంద్రహారాల్లో గుండ్రాలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అవును. కొన్ని ఇలా కోలగా ఉన్న చంద్రహారం ఉంటుంది ఈ స్టైల్లో. అదో ఏదో చెప్పాలనుకుంది. అతను చెప్పనివ్వలా, వీళ్ళు చెప్పనివ్వలేదు. రోజులు గడిచాయి. భోగి పండగ వచ్చింది. పండగ రోజు భర్త ఏవో సామాన్లు తెచ్చి అందించాడు, లోపల పెట్టండి. ఇంకనేమిది పట్టు చీరే తెచ్చాడు. ఊడదీసి చూడలా, బాక్సులు లోపల పెట్టారు. అక్కడి నుంచి పండగ పొద్దున్నే దేవుళ్ళకి పెట్టుకుంటారు కదా,
సామాన్లన్నీ పట్టుకురండి అన్నారు. ముగ్గురు పట్టుకొచ్చాక పెద్ద అబ్బాయి ఆ చీర పుచ్చుకెళ్ళి వాళ్ళ అమ్మకి అమ్మ నీ కోడలికి చాలా ఇష్టంట కట్టుకోబే అని కంచిపట్టి చీర చేతిలో పెట్టాడు. ఇమ్మాయి నిర్ఘాంతపోయింది, నాకు ఇష్టమని చెప్పా కానీ అత్తగారికి ఇమ్మని చెప్పానా నేను అంది. నువ్వు నాకు చెప్పలేదు కదా, నీకు ఇష్టమని చెప్పావు, నీకే కావాలని నువ్వు నాకు చెప్పలేదుగా, నీకు ఇష్టమైంది మా అమ్మకి ఇచ్చాను. రెండో కొడుకు వచ్చి గాజులు తొడిగాడు అమ్మకి, మూడో కొడుకు వచ్చి మెళ్ళో చంద్రహారం వేశాడు. మీకేమి ఇష్టమో చెప్పారు, మీకే కావాలని మీరు చెప్పలా, సరిపోయింది కదా. అత్తగారు పట్టు చీరతే కట్టుకుంది, కట్టుకోలేదులే ఒళ్ళో పెట్టుకుంది. సరే అక్కడి నుంచి జత గాజులు ఇంతంత లావు డబల్ మిరియన్ చేత త్రిబుల్ మిరియన్ చేత వేసుకుంది. చంద్రహారాలు ఆవిడ మెళ్ళలో ఉన్నాయి. ముగ్గురు కిక్కురు మనకడ నుంచున్నారు. భర్తలు బాగా బుద్ధి చెప్పేశారు. ఇప్పుడు వీళ్ళు అదే కదా చేశారు, అన్నం పెట్టు అంటే ఒట్టి అన్నం పెట్టమనే అర్థం. తెలివితేటలు చూపించారు, వాళ్ళు చూపించారు. ముగ్గురు బిక్కమొహాలు వేసుకున్నారు, ఒకళ్ళ గమంగా ఒకళ్ళు చూసుకున్నారు, తేలికుట్టిన దొంగల్లాగా అయ్యారు. ఇప్పుడు సారీ చెప్పాలి ఎవరికి? అత్తగారికి. నిశ్శబ్దంగా వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. మిమ్మల్ని క్షమించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి, పల్లెటూరు కాపురం వద్దని ఇలా చేసాము అంతే, మేము ఆలోచించుకుని చేసిందే, మమ్మల్ని క్షమించండి అంటే ఆవిడందే, అమ్మాయి మీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా, లోపల ఉన్నది బయటికి చెప్పాలి. ఇప్పుడు చూడండి, హాయిగా కులాసాగా నలుగురం ఓ చోటనో, ఇంత విశాలమైన పెరడు, ఇంత హాయిగా గాలి కాయ కసురు, సొంతంగా పనిచేసుకోవటం, నలుగురు కలిసి ఉండటం, కలిసి పండగపూట అన్నం తింటం ఉంది. వేరే వేరే ఇళ్లలో ఉంటే అది ఎట్లా కుదురుతుంది? పిల్లలు పుట్టి వాళ్ళకి బళ్ళో వేసే నాటికి అప్పుడు పట్టణాల్లో కాపురాలు పెడుదురు కానీ నిండర్రా, మీ వస్తువులు మీరు తీసుకోండి, ఇవన్నీ నాకెందుకు ముసలిదాన్ని అని ఆవిడ పట్టు చీర పెద్ద కోడలికి, గాజులు చిన్న కోడలికి, చంద్రహారం మూడో కోడలికి తీసిచ్చింది. వస్తువులు వేసుకుని మొగుళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు వాళ్ళు ఈ తెలివితేటలు చూపించలేదు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, క్యూట్గా ఉంది. చాలా చాలా. నమస్తే. నమస్తే. ఒక భార్య భర్త ఉన్నారట ఒక ఊళ్ళో. ఓ పుల్లమ్మ పుల్లయ్య అనుకుందాం. మీ అమ్మాయికి నచ్చుతాయా ఈ పేర్లు? ఖచ్చితంగా. సరే, పుల్లమ్మ పుల్లయ్య. ఈ పుల్లమ్మ కొద్దిగా అమాయకురాలు, కొంచెం, బాగా కాదు, తనకు కొన్ని తెలుసు, కొంత అర్థం కాదనమాట. సరే, అతను ఏం చేశాడట ఆ పుల్లయ్య, ఒకరోజు ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళాల్సి వచ్చి, ఏమే నేను ఊరు వెళ్ళాలి, రాత్రికి రాను, రేపు వద్దుకో, రేపు మధ్యాహ్నానికి వస్తాను, తలుపు జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త అంటే సరే, తలుపు జాగ్రత్త. ఈవిడేం చేసింది, అన్నం వండుకు తింది, తర్వాత ఏమో కూర్చుని తలుపు చేసి చూస్తుంది. అలా చూస్తూ కూర్చుంది. తలుపు జాగ్రత్తగా చూడమన్నాడు భర్త, చూస్తుంది. ఇంతలో ఏమైందంటే పక్కింటి ఒక వెంకయ్య గారు ఒక ఆయన నుంచి, ఏమోయ్ మీ అమ్మకు ఒంటో బాగుండలేదుట, ఆ ఊరు నుంచి వచ్చిన వాడు ఎవడో చెప్పాడు, ఒక్కసారి మీ ఆయన ఎలాగూ లేడు కదా, వెళ్ళి మీ అమ్మని చూసిరా అన్నాడు. అనేసరికల్ ఈవిడేమనుకుంది, సరే వెళ్తే బాగానే ఉంటుంది, మరి ఇల్లు ఎలాగా, ఈ తలుపు ఏమో జాగ్రత్తగా చూడమన్నాడు, ఈ తలుపును వదిలిపెడితే ఎలా కుదురుతుంది? అవును, తలుపును వదిలిపెట్టి వెళ్ళకూడదు. భర్త ఖచ్చితంగా చెప్పాడు, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా చేయాలి మనం. అందుకని ఏం చేసింది, జాగ్రత్తగా ఒక చిన్న గుణపం ఒకటి పట్టుకుని కాస్త అలాగా గోడను తవ్వి తలుపుని చేత్తో తీసుకుంది. ఊడబీకింది అనమాట, సింపుల్గా ఊడబీకి సంకలో పెట్టుకుంది. ఇప్పుడు పాతకాలపు ఇల్లు అంటే పెద్ద ఇల్లు కాదు కదా, సుమారైన గుడిసెలు, పెద్ద తలుపు కాదు, ఒక మాదిరి తలుపు, ఒక మనిషి ఒక మాదిరిగా మోయగలరు దాన్ని. ఈ తలుపుని సంకలం పెట్టుకుని నడవటం మొదలుపెట్టింది. మొదలుపెట్టాక ఏమైంది, ఆ వెళ్తుంటే ఒక్కతే వెళ్ళిన అలవాటు అమ్మాయికి లేదు పాపం. ఎవరితోటని వెళ్ళే దారి వేగ్గా తెలుసు తనకి, కాకపోతే ఈ ఒక్కతే వెళ్ళేసరికల్లా పైకి ఈ తలుపు జాగ్రత్త, ఈ తలుపుని చనిసేపు తలుపు జారిపోతుంటుంది, దాని పైకి చంకలోకి ఎగ తీసుకోవాలి. ఈ గోళ్ళ పడి ఎక్కడో 2 మలుపులు దాటేసింది పక్కకి. దాటేసరికల్లా చీకటి పడిపోయింది, తెలిసిన దారిలాగా కనపడలే. ఇప్పుడు రాత్రిపూట లైట్లు ఉండవు, ఊళ్ళకి మధ్యలో ఏమో అడవులు లాంటివి, చిన్న చిట్టడవులు లాంటివి ఉంటాయి, ఎంతో కొంత చెట్లు తోపులు ఉంటాయి, నెరాబాగా ఇప్పుడు రోడ్లలాగా ఉండవు కదా, అది లేదు. ఇప్పుడు ఏం చేయాలి బాగా ఆలోచించి, సరేలే చీకటి పడింది, ఎలాగూను సాయంకాలం వాళ్ళు ఏమో పట్ల 5:30-6 గంటలకు అన్నాలు తినేసేవాళ్ళు. అన్నం తినేసాం, ఏ చెట్టో ఎక్కి పడుకుంటే తెల్లారేసరికి, తెల్లారంటే ఇప్పుడు మన ఊళ్ళల్లో తెల్లారటం మనకు 6:30 అయితే కానీ తెల్లారదు. పాతకాలపు ఊళ్ళల్లో 3:30 నుంచి తెల్లారిపోయేది, వేగి చుక్క కనపడంగానే తెల్లవారిపోతుంది. మెల్లిగా దారి వెతుక్కుని వెళ్ళొచ్చు అని చెప్పి ఏం చేసింది, మెల్లిగా ఒక నిద్రగన్నేరు చెట్టు చూసుకుని, కాస్త పెద్దగా వెడల్పుగా ఉంటుందన్నమాట, ఎలాగో ఈ తలుపు ఉందిగా, చేతులు దీన్ని కింద పెడితే ఎవరైనా పట్టుకుపోతాయి, అందుకని దీన్ని ఎక్కించింది ముందు చెట్టు ఎక్కించి, తను కూడా అలాగా చెట్టు ఎక్కి కూర్చుంది. కాస్త వెడల్పుగా ఉన్న కొమ్మ మీద తను పడుకుని, కాస్త ఏటవాలుగా ఉన్న 2 కొమ్మల మీద తలుపు పెట్టింది, నిద్ర పట్టేసింది. ఇటు పల్లెటూరు వాళ్ళు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు ఉంటాయి, మరి పల్లెటూళ్ళలో వేసుకుంటారు. ఇప్పుడు పడుకుని నిద్రపోతుంది. ఈ లోపల ఏమైందట, ఈ పక్క ఊళ్ళ నుంచి దొంగతనం చేసుకొచ్చిన కొంతమంది దొంగలు నిద్రగన్నేరు చెట్ల కింద ఇలాంటి పనులు చేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి, నిద్రగన్నేరు చెట్టు ఏంటంటే జీబుగా ఉంటుంది, వెలుగు కనపడదు.
చుట్టూ అది కొమ్మలు కూడా ఎలా దిగబడి ఉంటాయంటే ఇట్లా పైకి వెళ్తున్న చెట్టు మళ్ళీ ఇలా కిందకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. నిద్రగన్నేరు చెట్టు నీడలో కనుక నుంచుంటే మనుషులు ఉన్నట్టు కనపడదు. ఓకే. ఆ చెట్టుకున్న ప్రత్యేకత అనమాట అది. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక 6-7 దొంగలు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఈ చెట్టు కింద కూర్చొని డబ్బులు పంచుకుంటున్నారు. ఏదో చిన్న వెలుగులో అంటే ఒక అలవాటైన ఆలోచనతోటి పంచుకుంటున్నారు అనమాట. పెద్ద నోటు చిన్న నోటు, పెద్ద కాసు చిన్న కాసు లెక్కలు. ఈ లోపల ఏమైంది, పైన పడుకుంది కదా, వీడికి బాగా చల్లగాలికి మంచి గాఢంగా నిద్ర పట్టేసింది. అలాగే చెయ్యి తీసి ఈ తలుపు మీద వేసింది. వేసేసరికి చేతులు గాజులు గల్లుమన్నాయి. ఏంట్రా ఏదో గల్లుమని శబ్దం వస్తుంది, విన్నారు వీళ్ళు. అక్కడి నుంచి కాళ్ళకి కడియాలు పాంజేబులు ఉన్నాయి. ఊళ్ళల్లో కనపడుతుంటాయి ఇప్పుడు కూడా. ఓ కడియ ఉంటుంది లావపటి బోలుది, కింద పట్టి ఉంటుంది. ఇవి రెండు ఒకదానికొకటిగా తగిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. మామూలు గజ్జల శబ్దం కాదు, అదొక టంగు శబ్దం వస్తుంది అనమాట. డిఫరెంట్ మోత, కడియాల మోతే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక టంగు, ఈ గల్లు రెండు వినిపించినాయి. ఈ లోపల ఏమైంది, వీడికి కాస్త గాలికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి నిద్రలో మనుషులు ఎలా ఆవలిస్తారు అంటే సంస్కృతిగా నాగరికంగా ఆవలించరు. అని పెద్దగా నోరు తెరిచి ఆవలిచ్చింది. ఆవలింత గాజులు కడియాలు ఈ మోతలన్నిటితోటి ఏదో దయ్యం రోయ్, మనమేమో చేరింది నిద్రగన్నేరు చెట్టు, ఏదో ఉంది పైన వీళ్ళు బెదిరే లోపల ఏమైంది, అమ్మాయి మంచి ఆవలింత తీసింది, గబుక్కుని పక్కకి తిరిగి పడుకోపోయింది. తనేమో వెడల్పాటి కొమ్మ మీద పడుకుంది, ఏటవాళ్ళ కొమ్మ మీదేమో తలుపు పెట్టింది. ఈ చెయ్యి దానికి తగిలేసరికల్లా ఆ చెక్క కాస్త బోర్లబడి కిందకు వచ్చేసింది. ఢామని పడిపోయింది కిందకి. ఓహో. పడంగానే ఏదో పడింది, చచ్చానరా దేవుడా అని ఈ దొంగలు కాస్త తలా ఒక దిక్కుకి పారిపోయారు. వాళ్ళు తెచ్చిన మూట ఈ తలుపు చెక్క కింద ఉండిపోయింది. ఆవిడకి మెలకు రాలేదు, చల్లగాలి నిద్రతోటి. సరే తెల్లారేసరికి మెలకు వచ్చింది. 3:30కో 4కో చూసుకుంది. తలుపు చెక్కేది, అమ్మయ్యో ఎవరో పట్టుపోయారు అనుకుని గబగబా చెట్టు దిగింది. చూస్తే కింద ఉంది చెక్క. ఈ తలుపు చెక్క ఎత్తేసరికి కింద మూటలు కనపడ్డాయి. కనపడేసరికి ఏమిటో మూటని ఆ మూట చంకలో పెట్టుకుంది. మెల్లిగా తలుపుచ్చుకుని బయలుదేరింది. ఈ వెళ్ళగా ఏమైంది, తెల్లవారే టైంకి ఆ అమ్మాయికి భర్త ఎదురొచ్చాడు. ఆయన వచ్చేస్తున్నాడు, పని అయిపోయింది, పొద్దునే వస్తానని చెప్పాడు కదా, పొద్దున మధ్యాహ్నం వస్తానన్నాడు. ఇదేమిటే ఇదే వచ్చావు, ఈ తలుపు ఏమిటంటే నువ్వే కదటయ్యా తలుపు, జాగ్రత్తగా చూడమన్నా అంటే నీ బొందా, నేను చూడమన్నది అది కాదు, తలుపు జాగ్రత్తగా వేసుకోమన్నాను, నువ్వు ఆ మాట చెప్పలేదంటుంది ఈవిడ. నువ్వు చెప్పలేదు కదా, జాగ్రత్త నాకు, అందుకని చేత్తో పుచ్చుకొచ్చాను. సరే ఈ మూట ఏమిటంటే, ఈ మూట ఇక్కడ దొరికింది, తలుపుకి కింద కనిపించిందని చెప్పింది. చెప్పేసరికల్లా వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఇంత బంగారపు వస్తువులు ఉన్న మూట ఊరు పట్టుకెళ్తే ఎట్లా, ఆ ఊరేమో పల్లెటూరు. సరే పక్కనున్న జమీందారు గారి ఇంట్లో అప్పచెప్పుదామని చెప్పేసి ఈ తలుపు చెక్కని నెత్తి మీద పెట్టుకున్నారు అమ్మ భర్త గారు. ఈవిడ ఈ మూట మోసుకుంటూ పోయారు ఇద్దరు కలిసి. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆయన తెల్లబోయాడు. ఈ తలుపు మోసుకురావటం ఏమిటి, ఇవేం తెలివితేటలు, మన ఊళ్ళలో ఆడాళ్ళకి ఇంతంత తెలివితేటలు ఉంటున్నాయని వాళ్ళందరూ నవ్వారు. ఈ మూట చూసేసరికల్లా సరే ఊడ తీశారు. తీస్తే బోలెడని నగలు దాంట్లో. అక్కడి నుంచి చిన్న మూటలతోటి చాలా డబ్బులు కూడా కనపడ్డాయి. అంటే ఎవరో వ్యాపారస్తుడు అయి ఉండాలి. అంటే ఈ రోజుకి ఈ లెక్క అని లెక్కలు రాసి పెట్టుకుంటారు. తర్వాత తనఖా వ్యాపారులు ఉంటారు. ఆ రోజుకి వచ్చిన వస్తువును మూట కట్టి రసీదులు పెట్టుకుంటారు. ప్లాండ్ గా పెడతారు కదా, అట్లా ప్లాండ్ గా ఉన్న చాలా మూటలు, అక్కడి నుంచి బోల్డంత బంగారం, పెద్ద మూటలతోటి డబ్బులు కనపడ్డాయి. కనపడేసరికల్లా ఆ రోజట ముందు రోజు రాత్రి ఆ ఊళ్ళో ఉన్న సుబ్బిశెట్టి గారని ఒక శెట్టి గారింట్లో పెద్ద దొంగతనం అయింది. మొత్తం ఊడ్చుకుపోయారు దొంగలు. ఆయన అక్కడ లబోదిబోమని ఏడుస్తున్నాడు. ఈ లోపల నగర పాలకుడు వచ్చాడట, ఆ ఊరి పాలకుడు. ఆ సుబ్బిశెట్టి గారింట్లో దొంగలు పడ్డారు అయ్య గారు అని చెప్పడానికి. ఒరే ఏవో నగలు వచ్చినాయి, ఈ అమ్మాయి ఎవరో పట్టుకొచ్చింది, తెల్లవారుజామున దొరికినాయట, ఇవి అవి ఒకటే నా చూడమంటే ఆ సుబ్బిశెట్టి గారిని పిలిస్తే ఆయన మూట ఉడదీసి మొత్తం బంగారం అంతా సేమ్ వాళ్ళ ఇంట్లో ఏం పట్టుకెళ్లారో అదంతా ఇక్కడ ఉంది. వీళ్ళ దగ్గర లిస్టులు ఉంటాయి, తనఖా వ్యాపారస్తుల దగ్గర విడిగా పుస్తకం రాసి పెట్టుకుంటారు కదా, పుస్తకాన్ని దీన్ని సరిపోల్చి చూసుకుని వాళ్ళ ఇంట్లో పోయిన ప్రతి రూపాయి ఈ మూటలో ఉందని తెలుసుకున్నారు. ఇన్నేళ్ల నుంచో దొంగతనాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు దొంగతనం చేసిన వస్తువు వీళ్ళకి దొరికింది అనమాట. సరే అక్కడి నుంచి ఆ వస్తువులన్నీ సుబ్బిశెట్టి గారు ఇచ్చారు, ఆయన వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఆయన ఏమన్నాడు, బంగారు తల్లి నువ్వు ఎక్కడ మంచిదానివమ్మా, ఇవన్నీ నువ్వు చేత్తో పుచ్చుకుపోయినా మీ ఊళ్ళో మీరందరూ పనిచేసుకున్నారు, నాకు తెలిసేది కాదని ఆ అమ్మాయికి కడియాలు అందులో అన్ని కొత్త వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువు ఉన్న మూటలో నుంచి తలా ఒక వస్తువు ఇచ్చి బంగారం శుభంగా వెళ్ళరామా, నీ తలుపు జాగ్రత్త నా అదృష్టానికి వచ్చింది అని చెప్పి పంపించారు. ఈ జమీందారు గారు ఇంత బుద్ధిమంతరాలు అమ్మాయి, దొరికిన వస్తువులు అది పట్టుకురావడానికి అక్కడ భర్త కూడా ఒప్పుకున్నాడు కదా, ఇద్దరు కలిసి మూట పుచ్చుకుని పారిపోకుండా వేరే రాజ్యానికి వెళ్ళిపోతే వీళ్ళని అడిగేవాళ్ళే లేదు. అందుకని ఆయన కూడా చాలా మెచ్చుకుని ఏదో కొంత డబ్బిస్తే వీళ్ళు ఊళ్ళో అంతకుముందు వీళ్ళకి ఏం లేదు పాపం, 2 ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా సంతోషంగా ఉంది. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఏదైనా సరదాగా చిన్నగా ఉండి కథ ఏదైనా చెప్పుకుందామా? ఉల్లికాడల కథ చెప్దాం మనం. ఉల్లికాడలు బాగుందండి పేరు. ఉల్లికాడల పేరు బాగుంది కదా. ఊర్మిళ అని ఒక అమ్మాయి, దానికి చాలా నిదానస్తురాలు, మెతకది,
కొంచెం భయస్తురాలు కూడా. అలాంటి ఊర్మిళని చిరంజీవి అని ఒక చిన్న ఉద్యోగస్తుడికి చిరుద్యోగికి ఇచ్చి పెళ్లి చేశారు. లేటెస్ట్ కథ రమ్మగారు. అంతే అయి ఉంటుంది. 60లో రాయబడింది. అప్పుడే పేర్లు బాగున్నాయి. బాగున్నాయి, చూసావు ఎంత బాగా పెట్టారు. రామయ్య, సుబ్బమ్మ అలాంటి కథలు మీ అమ్మాయి ఎంతసేపు పోట్లాడుతుంది. వెంకయ్యమ్మ కాకుండా ఎంత మంచి పేర్లు పెట్టారో. పేర్లు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈ మధ్య పేర్లని తమాషాగా పెట్టుకుంటున్నారు కదా, అసలు దానికి ఏం అర్థం పడతాం. ఇష్యు ఉష్యు బస్సు 2 అక్షరాలు 1 అక్షరం అవే పేర్లు. ఒక అమ్మాయి ఎవరో పెట్టింది, రామచంద్ర అని పెట్టుకున్నారు బాబుకి పేరు. అదేం పేరు అంటున్నారు అందరూ. రామచంద్ర పేరుకి తక్కువ అమ్మ. ఎంత మంచి పేరు, ఎంత మంచి పేరు, ఎంత చక్కటి పేరు. అసలు రామ అని పిలుచుకోవచ్చు కదా. అదే కదా పుణ్యం పురుషార్థం. మీ పేరుందనా? నా పేరు లేకపోతే ఎవరైనా పిలవడానికి రామ అని పిలిస్తే ఎంత మంచిది. అద్భుతం కదండి కదా. నా పేరు ఉంటే ఏమి, నా పేరుతోటైనా బోళ్ళంత భుక్తి వస్తాయి. అప్పుడు నాకే రావాలి రమ్మగారు. ఎన్నిసార్లు పిలుస్తాను నేను రమ్మగారు రమ్మగారు రమ్మగారు. మరి నువ్వు సీఈఓ అవ్వలేదు. ఏంటి మీ పేరు పిలిచే? నా పేరు పిలిచి కాదు, నా పేరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం భగవంతుడి అనుగ్రహంతోనా? లక్ష్మీదేవి అనుగ్రహించింది. నేను థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేకపోతాం కదా. అంతే కదండి, భగవంతుని నామస్మరణప్పుడు ప్రత్యేకించి పిలవకుండా వ్యక్తుల ద్వారా పిలిచే అవకాశం కదా. అందుకే మనం దేవుడి పేర్లు పెట్టుకుంటాం. జయ అమ్మాయికి చాలా ధైర్యం చెప్పా, ఏం పర్వాలేదు, పెద్దయ్యాక పిల్లాన్ని అందరూ ఏడిపిస్తారేమో అని బాధపడుతోంది. అమ్మాయి బాధపడుతోంది. ఎందుకు బాధపడతావమ్మా, చక్కటి పేరు, ఎంచక్క చాలా మంచి పేరు పెట్టుకున్నావని. చాలా బాగుంది. ఈ వీడియో అమ్మాయికి నేనే పెట్టాలి స్వయంగా. పెట్టేయండి చక్కటి పేరు. ఒకవేళ ఈ పేరు బాగులేదు అన్న వాళ్ళు ఎవ్వరు మనుషులుగా పరిగణించడానికి కూడా పనికిరారు. ఓ మై గాడ్. ఇది బాగులేదంటారా జయ ఎవరైనా? పైగా ఎవరి పేరు వాళ్ళ ఇష్టం కదా. దీనికి అర్థం లేకపోతే ఆలోచించాలి. పరమార్థం కలిగిన పేరు కదా, పలకటానికి ఎంత బాగుందిగా ఉంది కదా రమ్మగారు. చక్కగా రామ్ అని పిలుచుకోవచ్చు, చంద్ర అని పిలుచుకోవచ్చు, రామచంద్ర అని పిలుచుకోవచ్చు. రామచంద్ర ఎంత బాగుంది అసలు. అనడానికే ఎంత బాగుందో చూడు, మనసు నిండిపోయేలాగా. ఏమిటో బాగులేదు ఇదేం పేరు అని ఎవరైనా అడుగుతారా దాన్ని? అంతే కదా. చాలా బాగుంది రమ్మగారు, నిజంగా బాగుంది. ఆవిడకి చెప్పండి. అదే కదా. సరే, ఓకే. అయితే ఊర్మిళ చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ చిరంజీవి పరమ అసహనం, మహాకోపిష్టి, దురుసు, ఏదో చేసేవాడు ఉద్యోగం. ఒకరోజు ఏం చేశాడు, ఉల్లికాడలు పట్టుకొచ్చి పైవి ఆకులు కత్తిరించి, ఆకులు దుంపలు కత్తిరించేసే. బాగుందిగా, బాగుంది. సరే, అమ్మాయి ఆ మూగుడు ఏం చెప్పినా సరే సగమే వింటుంది. భయం దానికి. దుంపలతో కూర చేయాలి, పై దాంతో పులుసు చేయాలి, ఇటు తటు చేసేసి. ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు, బయటికి వెళ్ళాడు. మరి గుడికి వెళ్ళి వస్తాను, గుడిలోంచి తిరిగి వచ్చాక అన్నం తింటానన్నాడు. ఇంటికి రాగానే సరే పేటేసింది, అన్నం పెట్టింది. తీరా చూస్తే ఆ ఉల్లికాడలతోటేమో కూర చేసి పెట్టింది, ఆ దుంపతోటి ఉల్లిపాయలతోటేమో పులుసు చేసేసరికల్లా భార్యను ఉంచి దభిమని కొట్టేశాడు. చెప్పింది చేయవా సరిగ్గా, నేనేం చెప్పాను, నేనేం చేయమన్నాను, దీంతో ఎవరన్నా పులుసు చేసుకుంటారా, దీంతో కూర చేసుకుంటారా అని కొట్టాడు. ఈ పిల్ల ఏడుస్తూ నుంచింది. ఈ లోపల దభీమని పెద్ద శబ్దమైంది. ఎవడో అటక మీద నుంచి ఒక దొంగ ఎప్పుడో దాక్కున్నాడు. సాయంకాలం ఆ పిల్ల దొడ్లో పని చేసుకుంటుంటే వాడు ఇంటికి వచ్చి అటక మీద దాక్కున్నాడు. దూకి అక్కడి నుంచి చిరంజీవిని పెడరెక్కలు విరిచిపట్టేసుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగ, నట్ర అన్నీ ఇస్తావా ఇవ్వవా అని. ఏం చేస్తాడు, తాళ్ళ చెవులు ఇచ్చేయమన్నాడు. అప్పటిదాకా భార్య మీద ప్రతాపం చూపించాడు. భార్య మీద ప్రతాపం చూపించే వాళ్ళందరూ కత్తిగా కటారు చూపిస్తే చాలా భయపడతారు. ఇక్కడేముండదు ప్రతాపం. కొంతమంది అలాగే ఉంటారు కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా బెదిరిపోతారు. పెళ్ళాల మీద మాత్రం ఎంత ప్రతాపమైనా విరుచుకుపడిపోతారు, ఎంత ప్రతాపమైనా చూపించేస్తారు. అక్కడి నుంచి నగా నట్రా మూట కట్టించారు. ఏంటి మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో, ఏముండింది పెట్టి అన్నం పెట్టించు నాకు అన్నాడు. అనేసరికల్లా కసిరేడు పెళ్ళాను. ఏంటి వాళ్ళు ఆయన అడుగుతుంటే అన్నం పెట్టవా అన్నాడు. అనేసరికల్లా దొంగ గారికి అన్నం పెట్టమని కత్తి అనేసరికల్లా దొంగ అన్నాడు, నేనే అరవాలి, నువ్వు అరవకూడదు, నువ్వు నోరు మూసుకుని ఉంచో అనేసరికల్లా అమ్మాయి ఏం చేస్తుంది, మొగుడు కోసం పీటేసి కంచపెట్టిందిగా, తినేసాడు చక్కగా. మళ్ళీ ఇంకో పీటేసి కంచం తెచ్చిపెట్టింది, తన కోసం వండుకున్న అన్నం తెచ్చిపెట్టి ఆయన కూర పులుసు వేసి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఆకుకూర కాడలతో కూర చేసుకుంటారా అమ్మాయి, ఎంత బాగా చేసావు అని కూర అన్న అంతా కలుపు తిన్నాడు. అక్కడి నుంచి అసలు ఉల్లిపాయ పులుసు అదిరిపోయింది అన్నాడు. ఇంత మంచి వంట, ఎంత బాగా చేసావు, మరి ఎందుకు దెబ్బలు తిన్నావు నువ్వు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయి బిక్కుబిక్కుమంటూ మొగుడు కేసు చూస్తుంది. చూసేసరికల్లా దొంగ అన్నాడు, నేను అసలు దొంగని ఎందుకయ్యానో తెలుసా నీకు, మా నాన్న తాగుబోతు,
మా అమ్మని తెక్కొట్టేవాడు, ఎప్పుడూ కొట్టుకు తెచ్చేవాళ్ళు, అన్నిటికీ కొట్టేవాడు. ఇంట్లో ఉండలేక పారిపోయా, చదువు సంధ్య రాలా, నాకు ఏమీ చేయలేక దొంగయ్యా. ఓకే. నువ్వు ఎంతసేపు గొడవ చేస్తుంటే మీ ఇంట్లో పిల్లలు ఎట్ట బాగుంటారు? మా నాన్న కనుక అంత తాగుబోతు కాకపోయినా, లేదా మా అమ్మని అంత కొట్టకపోయినా, తాగినా ఆయన దగ్గర ఆయన తాగి పడుకున్నాడు అనుకో, ఏదో మా రకంగా మేము పోయేవాళ్ళం ఎడగొట్టక. అంతేగా. అంతేగా. నువ్వు ఇంటికి వచ్చి రోజు కొట్టి ఆవిడ ఏడ్చి అన్నం వండలేక దెబ్బలు తిన్న ఆవిడ ఏం వండుతుంది? వంట చేయలేదు కదా, ఇంకేం పని చేస్తుంది? ఎట్లా పిల్లల్ని పెంచుతారు అలాంటి తల్లులు? పెంపకం సరిగ్గా లేక నేను దొంగనయ్యాను. నీకేం పోయే కాలం, శుభ్రంగా వండి పెట్టింది కదా, అది కాకపోతే ఇది ఏదైతే ఏమి, మీరు తినడానికి ఏం బాధ? రెండు బాగున్నాయిగా రుచిగా. నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదు కాబట్టి రుచిని కూడా గ్రహించని గుణం, కోపం అసహనంతో సాధించేది ఏమీ లేదు కదా. సంసారం పాడు చేసుకోవటం అని బుద్ధులు చెప్పాడు అని చెప్పాడు. నువ్వు పాడు చేసుకుని ఇట్లా చేసావు, ఇట్లా చేస్తున్నావు, రేపొద్దుంది నాలాంటి దొంగకి ఇంకొకటికి తండ్రి అవుతావు నువ్వు. నాలాంటి వాడే మీ ఇంట్లో నుంచి వెళ్ళి ఇంకెవరింటోనో దొంగతనం చేస్తాడు అని చెప్పి, అమ్మాయి ఈ నగ నట్రా తీసుకో, చక్కగా పెట్టావు భోజనం, ఎన్నాళ్ళలో అయింది ఇంత మంచి కూర పులుసు తినని మూట కట్టించిన నగలన్నీ ఎత్తి ఊర్మిళ చేతిలో పెట్టాడు. వెళ్ళొస్తానని చీకట్లో కలిసిపోయాడు. అక్కడి నుంచి చిరంజీవి ఏనాడు అమ్మాయిని ఏం అనలేదట. ఎందుకంటే ఇది చూడు ఎంత చిన్న కథ జయ. తండ్రుల తల్లుల దుష్ప్రవర్తన తర్వాత తరాన్ని విపరీతంగా పాడు చేస్తుంది. పెద్ద ఉల్లికాడల మీద కొట్లాడుకోవడం చిన్న విషయంగా మనకు నవ్వుతూ కనిపిస్తుంది, ఇలాగే పోట్లాడుకుంటారు. పెడితే పెట్టావని, పెట్టకపోతే పెట్టలేదని, కాఫీలో పాలు ఎక్కువైనాయని, లేదా డికాక్షన్ తక్కువైందని, టీ పొడి ఎక్కువ వేసావు తక్కువ వేసావని దాని మీద కొట్టుకుంటారు. కొడతారు కూడా జయ, చెయ్యి విసిరేసేస్తారు, ప్రతి దానికి తగాదా పడతారు. తండ్రులే కాదు తల్లులు కూడా చేస్తారు. తల్లులు కూడా పిల్లల్ని ముందు అది పెట్టి తర్వాత ఇది పెట్టాలి, నేను చెప్పాక నేను చెప్పింది చెప్పినట్టు ఎలా చెప్పానో అలాగే చెయ్యి. చాలా మందికి ఉంటుంది ఇలాంటి దుర్గుణం. వాటిని కరెక్ట్ చేసుకోకపోతే మన తర్వాత తరాలు ఏం నేర్చుకుంటాయి మన దగ్గర నుంచి? తల్లులేమో పిల్లల్ని కాల్చుకు తింటారు, తండ్రులేమో భార్యల్ని కాల్చుకు తింటారు. ఒక్కోసారి తండ్రులే భార్యల్ని పిల్లల్ని కూడా కాల్చుకు తింటారు. రేర్ గా తల్లులు కూడా తండ్రుల్ని కొడుకుల్ని కాల్చుకు తింటారు. వాళ్ళు ఉంటారు. అమ్మో, వాళ్ళు కూడా ఉండి అసలు భర్తకి కొడుక్కి టెర్రర్గా ఉంటుంది తల్లి అంటే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తరహా వల్ల మనం సాధించేదేం లేదు. అవును. తర్వాత తరాలని పాడు చేసేస్తాం. వాళ్ళు మీ మొహం తప్పించేస్తారు, మీతో ఉండరు, పారిపోతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. ఇతని భార్యకి ఉద్యోగం ఉంది, ఏదో తిండి పెడతాడు, ఎంతసేపు తిడుతుంటే తిండి ఏమి ఎక్కుతుందమ్మా? అంతేగా. ఈ తిట్లు తిట్టే వాళ్ళంతా పద్ధతులు మార్చుకోవాలని చెప్పడానికి ఈ బుజ్జి ఉల్లికాడలు కథ చెప్పాం. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే జయ.